నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ జూలై నెలలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అలానే ఇప్పుడు కేరళ శాస్త్రం ప్రకారం అండి ఎలాంటి పరిహారం చేయాలి వీళ్ళు? అసలు ధనుర్రాశికి అష్టమి శని ముగించింది కాబట్టి ఈ యొక్క ఆషాఢ మాసంలో చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక వనదుర్గ వన పూజ కార్యక్రమాలు. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోపయ నమః చూసే వీక్షకులకి నమస్కారం. సప్త నదులను మనం కాపాడుతాం, గోమాతను సేవిద్దాం, గోమాతను పూజిద్దాం. ధనురాశి వాళ్ళకి ఉన్నవంటి ఒక కష్టాల నుంచి బయటపడాలి, ఈ యొక్క సమస్య నుంచి బయటపడాలి, ఆర్థిక నుంచి బయటపడాలి, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి. వాళ్ళకి ఏంటంటే ఇంటర్నల్గా ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్కువ బయట చెప్పుకోరు, స్టబన్గా ఉంటారు, చాలా స్టబన్గా ఉంటారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అది బాణం ఎలా ఉంటుందో అలాగే దూసుకొని పోతుంటారు. అది ఏమైనా కానివ్వండి, ఆ రకమైనటువంటి ధైర్యం ధనురాశి వాళ్ళకి ఉంటుంది. ఎక్కువగా వెనక్కి అడుగు వేయటం అలాంటివి ఏమి ఉండదు. ఎవరికి లొంగి ఉండడం కూడా వాళ్ళకి ఉండదు. ఏదైనా కూడా దూచుకొని వెళ్ళిపోవడం అనే ఒక ధైర్యతత్వం వాళ్ళు ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ వనవృక్షాన్ని పూజించడం వల్ల మంచి ఫలితం రావడానికి జరుగుతుంది. ఈ యొక్క ఆషాఢ మాసంలో మరి గురుగారు రకరకాలమైనటువంటి చెట్ల విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఈ చెట్ల విషయాల్లో మనం మాట్లాడబడుతున్నాం అంటే పూర్వం నుంచి కూడా వచ్చేవంటి ఆచారం ఇదమ్మా. ఆ రోజుల్లో వాళ్ళ రాశి వాళ్ళ నక్షత్రానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆ వృక్షాల దగ్గర కూర్చొని పూజ చేసుకునేవాళ్ళు, జపాలు చేసుకునేవాళ్ళు. కాబట్టి ధనురాశికి వచ్చి జమ్మి చెట్టు అనేది చాలా విశేషమైన వంటిది. ఈ జమ్మి చెట్టు అరుదుగా దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరకదు. అవునండి, చాలా అరుదుగా ఉంటుంది. దసరా టైంలో కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఉంటాయి, అడవిలో ఉంటాయి. కాబట్టి అప్పుడే మనం తీసుకొస్తాం. అది ఒక దేవతా వృక్షం కాబట్టి అది అరుదుగా దొరుకుతుంది. కొన్ని ఆలయాల్లోనే మనకు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. అక్కడ మీరు చక్కగా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకోవడం అంటే ఏ రకమైనటువంటి దీపారాధన చేసుకోవాలంటే మీరు మట్టి ప్రమిదాలతో తయారు చేసిన వంటిది ఉంటుంది కదమ్మా. దాంట్లో ఒక 5 రకాలమైనటువంటి నూనె కలుపుకొని ధనురాశి వాళ్ళు దీపారాధన చేసుకోవాలి. దీంట్లో డైవర్స్ కేసు కానీ, ఇంటి కేసు కానీ, ప్రాపర్టీ కేసు కానీ, ఇల్లీగల్గా ఎవరైనా మీ మీద కేసు వేసినా, ఏదైనా పోస్ట్ పెయిడ్ అయి చేసినా కూడా అదంతా కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఎటువంటి దోషాలు ఉండవు, అది కూడా తొలగిపోవడానికి ఉంటుంది. ముఖ్యంగా ధనప్రాప్తి, రుణప్రాప్తి అంతా కూడా మీకు చాలా అరుదుగా ఈ ఆషాఢ మాసంలో ఈ యొక్క చెట్టుని పూజించడం వల్ల చక్కటి ఫలితం లభిస్తుంది. ఉదయం 6 నుంచి 9 లోపు మీరు పూజించినట్లయితే మాత్రం మంచి ఫలితం రావడానికి మంచి ఆస్కారం ఉంటుంది. అలానే ఎన్ని ప్రదక్షిణాలు చేయాలండి? అలానే ప్రత్యేకమైన దీపం అంటూ ఏ విధంగా చేయాలి? ప్రదక్షిణ అనే చెప్పేటప్పటికి ఇక్కడ 11 ప్రదక్షిణ చేయాలండి. జమ్మి చెట్టుకి 11 ప్రదక్షిణ చేసేసి ఈ 5 రకాల నూనె ఒక మట్టి ప్రమిదలో పెట్టాలి. ఏమేమి నూనె అంటే, ఒకటి కొబ్బరి నూనె, రెండవది వేప నూనె, మూడవది విప్ప నూనె, నాలుగవది ఆముదము నూనె, ఐదవది ఆవు నెయ్యి. ఇవన్నీ కూడా ఒక 10 గ్రాములు కలిపి చక్కగా ఒక మట్టి ప్రమిదలో పోసి మీరు ఆ ఒక జమ్మి చెట్టు దగ్గర పెట్టి చక్కగా తలస్నానం చేసుకుని స్త్రీ అయినా పురుషైనా పెట్టి మీరు చూడండి. ఇవన్నీ మీకు బజార్లో దొరుకుతూ ఉంటుంది, కొట్లో దొరుకుతుంది. తెచ్చి పెట్టుకోండి. మీ అదృష్టాన్ని ఒక దిగ్విజయంగా మీరు స్వాధీనం చేసుకోవచ్చు. అంటే ప్రతి పంచాంగం, ప్రతి ఇదము, ప్రతి పరిహారం ఏదో రకంగా చెప్తుంటారు. ఇది అంతా స్వయంకృతిగా చేసుకోవాల్సినటువంటి పరిహారం. మనం చేసుకోవాల్సినటువంటి ఇది మీరు ఎవరో చేస్తారని కాదు, మీరు స్వయంగా వెళ్ళి ఆ వృక్షం దగ్గర కూర్చొని మీ బాధ ఏదంటే తనకి చెప్పిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. అటువంటి అదృష్టమైనటువంటి ఒక ఫలితము దొరకడం చాలా అరుదుగా దొరుకుతుంది. అలానే అండి, ఈ చెట్టుకి పూజ చేసుకున్న తర్వాతకి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదంటారు? స్వామి చక్కగా మహాగణపతి యొక్క ఆలయ దర్శనం చేసుకొని ధనురాశి వాళ్ళు స్వామికి ఉడుములు ఉండ్రాలు నైవేద్యం పెట్టి
అట్లాగే ఉండ్రాల నైవేద్యంలో పాయసం కూడా చేస్తారు. పాలు పాయసం, చక్కెర పాయసం అంటారు. అది కూడా స్వామివారికి పెట్టడం వల్ల కూడా చక్కటి అద్భుతమైన ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. వినాయకుడిని పూజించే సమయంలో ఓం గంగం గణపతే నమః అని చెప్పి చక్కగా నైవేద్యం పెట్టండి. స్వామివారికి కూడా 11 ప్రదక్షిణ చేసుకోండి, మంచి ఫలితం లభిస్తుంది. హృదయపూర్వకంగా చేయండి. అసతృప్తిగా చేస్తే మాత్రం పరికార్యం కాదు. మనస్ఫూర్తిగా చేస్తే ఫలితం 100% మీ ముందే ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలండి. నమస్తే.